హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను మా కోడలు చెప్పేసిన సాక్ష్యం, కానీ నేను ఇలా సజీవంగా బ్రతికి ఉన్నానంటే అయ్యగారు అమ్మగారి దయ వల్ల. ఎందుకంటే నాకు భయం, బ్రతకాలని ఆశ, చచ్చిపోతానని భయం. ఉట్టినే పడిపోయిన బీపీ వచ్చి అంటే ఉట్టినని కాదు, చచ్చిపోయాననేసి ఇంకా అక్కడి నుంచి ఎవరో నన్ను పట్టుకుపోతున్నట్టు, ఎవరో నన్ను లాక్కుపోతున్నట్టు చేసే భయం వేసేది. అయ్యగారు అమ్మగారు నా ఇంట్లో అడుగు పెట్టారు. అయ్యగారు నాకు భయం వేసేది, నేను చచ్చిపోతానేమోనని అంటే, అప్పుడు నా బెడ్రూమ్లోకి కూడా తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టాను నా బెడ్ మీద. మీరు ఇక్కడ అడుగు పెట్టాలి, నేను బాగుండాలంటే, ఏం లేదమ్మా నువ్వు బాగుంటావు, నువ్వు హాయిగా ఉంటావు అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరలా మా ఇంట్లో చిన్న 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 గొడవలు వచ్చి ఉట్టినే టిక్కువని వచ్చేవి, మళ్ళీ వెంటనే సమాధానం పడిపోయాడు. అయ్యగారు అమ్మగారు మా ఇంట్లో పేదదాన్ని కుచేలుడిని అటుకులు ఇచ్చినట్టు అయ్యగారు అమ్మగారికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి నా ఇంట్లో చిన్న భోజనం పెట్టాను. ఆ రోజు నుండి నేటి వరకు మా ఇంట్లో అల్లరి కానీ, గొడవలు కానీ, డిస్టర్బెన్స్లు కానీ లేవు. మరి ఏ దిక్కు లేని నాకు నా తండ్రి గారి బిడ్డనైనందుకు అమ్మగారు అపారమైన ప్రేమకి వర్ణించలేము. ఓ పేద, బిక్కు, ఆకలి, ఏడుపు, కన్నీళ్ళు అన్నీ చూస్తారు అమ్మగారిలో. అయ్యి మేము తట్టుకోలేకపోతున్నాం ఒక్కోసారి. అంత ప్రేమ, దయామూర్తుల కడుపును మేము పుట్టామనేసి నేను గర్విస్తున్నాను. ఈరోజు నుంచి నిబంధన ఒకటే తీసుకున్నాను. ఆటో యాక్సిడెంట్ అయింది అన్నారు, చూసారండి, నిజమైన సాక్షి నేను చెప్తున్నాను. ఈరోజు అయ్యగారు అమ్మగారు మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మాకు డిస్టర్బెన్స్ లేదు. ఆ రోజు ఎందుకో ఉట్టినే మా శైలజని తిట్టాలి అనిపించింది. ఉట్టినే తిట్టేసాను. అప్పటికి తిట్టేసి కుళ్ళిపోయి నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నా బట్టలన్నీ సర్దీసుకొని పిచ్చిదానిలాగా ఆటో ఎక్కిసాను. అంతే, దీన్ని తిట్టుకొని నీకు పోగరాని. దేవుని స్తోత్రం. నా శైలజని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అంటే వెంటనే తెలిసిపోద్దాము నాకు. వెంటనే యాక్సిడెంట్ అయిపోయింది. వచ్చాను, శైలజ ఇంకా నేనేమన్నా అనేసి అలాగైపోయిన తర్వాత ఇప్పుడు నా శైలజ ప్రార్థన చేస్తే నేను స్వస్థపరుస్తాను. ఇంట్లో శైలజ ఎందుకోక నాకు ఏదోలా ఉంటుంది, నిన్ను తిడతానేమో, బహుశా నన్ను క్షమించి అంటాను. ఏం లేదురా అంటే అంటది. ఇంకా ఆ రోజు నుంచి అయ్యగారు అమ్మగారు దయ వల్ల మా ఇంట్లో అడుగుపెట్టిన కానించి నేను మరణం నుంచి జయించి వచ్చిన దాన్ని. నా కాలు ఇరిగిపోయింది, నా చెయ్యి ఇరిగిపోయింది, నా ఆపరేషన్ అయింది, నా బుర్రకు పెద్ద దెబ్బ తగిలింది. ఈనాటికి నేను ఈ పాటికి నాకు క్రిస్మస్లు చేసేసాను అందరూ. అయినప్పటికీ నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత నేను ఎంతవరకు నామకార్థంగానే క్రైస్తవుగా ఉండేదాన్ని. నాకు జాలి, దయ అన్నీ ఉన్నాయి. కానీ నన్ను ప్రాణాపాయం నుంచి, భయం నుంచి తప్పించిన నా దేవుడికి నేను విడిచిపెట్టకూడదని నేను లండ్ డేస్లకి ఎప్పుడు ఇంత దానిగా రాను. ఏదో వచ్చిపోయి అట్లా చేసేదాన్ని. ఇప్పుడు తండ్రికి మరి చూపిస్తున్నాను, తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ, మరి నన్ను నా సంఘస్థులు కూడా నా కష్టమైన సుఖమైన అన్నిట్లో కూడా నాకు సహాయం చేశారు. నా పట్ల చాలా ఉపకారం చేశాడు. అయితే నా కోడలు దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ దుష్టుడు మరలా ఆవరించుకుంటున్నాను. ఆ బిడ్డ అయితే ప్రార్థనా పరురాలు, 5 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటుంది. మా ఇంట్లో 5 నుంచి మళ్ళీ అలాగ ప్రార్థనలు ఎవరు వచ్చి గేటు కొట్టినా సరే ప్రార్థనలోనే కూర్చుంటుంది 12 నుంచి 2 గంటల వరకును. మరి దేవుడు ఇంకను అయ్యగారు నడిపించినందుకు, అమ్మగారు కూడా జీవం పోసి బిడ్డను నడిపించినందుకు నేను నా ఇంటి వారు నా యేసయ్యనే సేవిస్తాం. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి.